ఇప్పుడు నేను కూడా డ్యూటీ చేసుకొని వచ్చేసా. భలే పడుకున్నాయి కదా చింటూ బ్రోస్ చల్లటి వాతావరణానికి. మంత్ స్టార్టింగ్ కదా అనేసి మేము కూడా డీమార్ట్‌కయితే స్టార్ట్ అయిపోయాం. మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఎవరో కాదు వర్ష. ఇంకా అలా అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని అడ్జస్ట్ అయిపోయాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ కదా మరి సేవ్ మనీ. ఇంకా అలా అందరం డీమార్ట్‌కయితే వచ్చేసాము. లోపలికి వెళ్తుంటే వర్షం కూడా ఆగుతుంది. అట్లా ఉంటుంది మరి వర్షంతోని. చిన్నపిల్లలు భలే కూర్చుంటారబ్బా! నేను కూడా చిన్నపిల్లని అయిపోతే బావుండు అనిపించింది కానీ అన్నీ అవ్వవు కదా! సర్లే అనేసి మాకేం కావాలో అయి తీసుకున్నాము. బిల్ దగ్గరకొచ్చేసరికి గట్టిగానే పేలింది. డీమార్ట్ ఒక ఎత్తు అయితే డీమార్ట్ పక్కన ఆటో వాళ్ళు ఇంకో ఎత్తు. అసలేమైందంటే మా ఫ్రెండ్స్ ఏమో ఆటో మాట్లాడడానికి వెళ్లారు. ఆటో వాళ్ళేమో మా ఆస్తులు అడుగుతున్నారు. మా దగ్గర అన్ని ఆస్తులు లేవురా నాయనా అని చెప్పి ఏదోలా అనుకున్నామని కాకపోయినా కొంచెం తగ్గాడు. సర్లే అవసరం మందనేసి రూమ్‌కైతే వచ్చేసాము. మా ఫ్రెండ్స్ ఏమో అలా షిఫ్ట్‌కెళ్ళిపోయారు. ఇంక ఇవన్నీ ఎలా తీసుకెళ్ళాలిరా నాయనా అనుకుంటే ఎలాగైనా మనమే తీసుకెళ్ళాలి. మన కోసం ఎవరు రారని గుర్తు తెచ్చుకొని రూమ్‌కైతే తెచ్చేసాము. బస్తా చూడడానికి అలా ఉన్నా గానీ ఎంత బరువుందో బాబోయ్! ఇంక రైస్ చేసుకోవడానికి ఓపిక లేక ఇడ్లీతోనే